క్రేజీ ఉంది. అంటే రెండే మూవీ చూసిండు కదా, హనుమాను ఇది మిరాయి, రెండిట్లో ఏది బెటర్ అంటే ఏది చెప్తాను? నాకు కూడా మిరాయి అనే చెప్తాను నేను కూడా. హనుమాన్ చాలా చాలా బాగుంది, హనుమాన్ కి మించి ఉంది మిరాయి, చాలా చాలా బాగుంది. ఏ సీన్స్ ఎక్కువ నచ్చాయి? ఎస్పెషల్లీ రాముడు వచ్చిన సీన్స్, ఆ పవర్ తేజ సజ్జాకి వస్తున్న సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. తేజ సజ్జా యాక్టింగే సినిమా మొత్తం హైలైట్. అసలు ఆయన అంత బాగా యాక్టింగ్ చిన్నప్పటి నుంచి చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా అలా చేయడం వేరే లెవెల్. సినిమా మొత్తం గూస్ బంప్ స్టఫ్ అసలు. రాముడుగా మహేష్ బాబు కాదు, అలా ఏం చూపిలేదు ఎవరిని. అంటే రాముడు అవతారం చూపిస్తారు, పర్టికులర్ గా ఈ మనిషి అని ఏం చూపారు. చాలా 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 బాగుంటుంది, మీరు కూడా వెళ్ళి చూడండి. మంచు మనోజ్ అయితే అసలు చెప్పొద్దు, మంచు మనోజ్ క్రేజీ యాక్టింగ్ ఆయనది కూడా. ఆయన నెగటివ్ రోల్ లో చాలా బాగా సూట్ అయ్యారు. అవును, అంటే బాగా సెట్ అయ్యారు. అవన్నీ నేను చెప్పను, మీరు కూడా వెళ్ళి చూడండి. మీరు వెళ్ళి చూడండి, చాలా బాగుంది సినిమా. చాలా ఫేమస్ అయింది కదా. పర్లేదు, యూట్యూబ్ లో చూడొచ్చు, తీసేసారు బట్ యూట్యూబ్ లో చూద్దాం అందరం కలిసి. హీరోయిన్ రోల్ కూడా చాలా బాగుంది. కొంచెం డబ్బింగ్ ఇంకొంచెం బాగా చెప్తుంటే బాగుండేదేమో అనిపించింది, అంటే లిప్ సింక్ అవ్వలేదు, సో అంతే. శ్రేయ గారు అయితే ఆవిడ రోల్ మోస్ట్ పవర్ఫుల్ రోల్ అసలు సినిమా మొత్తంలో. ఆవిడది కూడా చాలా 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 బాగుంది. అసలు దానికి దీనికి కంపారిజనే లేదు. ఆవిడ రోల్ వేరే, ఈవిడ రోల్ వేరే. ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఆవిడకున్న పవర్స్ వేరే, ఈవిడకున్న పవర్స్ వేరే. చాలా బాగుంటుంది. ఆయనది కూడా చాలా అంటే మీరు పేరు పేరున అలా అడిగితే పర్టికులర్ గా ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ చింపి ఆరేశారు. బట్ ఇంకా మీరు అలా అడిగితే నేను చెప్పలేను. చాలా బాగుంది, గూస్ బంప్స్ వస్తాయి సినిమా మొత్తం. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది, క్లైమాక్స్ క్రేజీ. లేదు, అలా ఏం లేదు. అంటే ఒక్క సీన్ లో మేబీ మీకు ఫీల్ వస్తుంది, బట్ అస్సలు సేమ్ కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. పాన్ ఇండియా హీరో హనుమాన్ కే అయిపోయాడు ఆయన, ఇప్పుడేముంది కొత్తగా అవడానికి.